శుక్రాచార్యుని కూతురు దేవయాని. ఈమె భర్త పేరు యయాతి. శర్మిష్ఠ దేవయానికి దాసీగా ఉండేది. యయాతి శర్మిష్ఠని గాంధర్వ వివాహం చేసుకుని పిల్లల్ని కంటాడు. ఈ విషయం దేవయానికి తెలియదు. ఒకరోజు శర్మిష్ఠ కుమారులు దేవయాని ఇంటి ముందు ఆడుకుంటారు. దగదగా మెరిసిపోతున్న వారిని చూసి మీ తల్లిదండ్రులు ఎవరని అడిగింది దేవయాని. అప్పుడు వాళ్ళు అమాయకంగా శర్మిష్ఠ యయాతి వైపు చూపించారు. దేవయానికి సంగతంతా అర్థమైంది. తన భర్త తనను మోసం చేసి శర్మిష్ఠతో కాపురం చేస్తున్నాడని తెలుసుకొని కోపంతో వెంటనే శుక్రాచార్యుడి దగ్గరకు వెళ్లి, చూసావా నాన్న, మీ అల్లుడు నన్ను అన్యాయం చేసి శర్మిష్ఠతో అనుబంధం పెట్టుకున్నాడు అని అన్నది. శుక్రుడికి కూతురంటే చాలా ప్రేమ అని చెప్పాను కదా. ఈ విషయం తెలిసిన వెంటనే కోపించి యయాతిని చూసి, యవ్వన మదంతో నువ్వు నా కూతుర్ని మోసం చేశావు గనుక ముసలివాడివై పొమ్మని శపించాడు. అప్పుడు యయాతి ఇలా అన్నాడు, పుత్రభిక్ష పెట్టమని అడిగిన స్త్రీని పుత్రుణ్ణి ప్రసాదించని వాడికి భ్రూణహత్య దోషం వస్తుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి కదా మహాత్మా. ధర్మ ప్రకారం నడిచిన నా మీదనే మీరు కోపించి శపించడం న్యాయంగా ఉందా? అదీగాక నేను మీ కుమార్తెతో భోగాలు అనుభవించడంలో ఇంకా తృప్తి పొందలేదు. నేను ముసలితనాన్ని భరించలేను అని ప్రార్థించాడు. శుక్రుడు దయదలిచి, అయితే నీ కొడుకుల్లో ఒకనికి నీ ముసలితనం ఇచ్చి వాడి పడుచుదనం నువ్వు తీసుకొని సుఖపడు అన్నాడు. నువ్వు తృప్తి పొందిన తర్వాత వాడి యవ్వనం వాడికి ఇచ్చి నీ ముసలితనాన్ని నువ్వు తీసుకో అన్నాడు. ఇప్పుడు నీ వృద్ధాప్యాన్ని తీసుకున్న వాడే నీ రాజ్యానికి వారసుడవుతాడు, నీ వంశాన్ని నిలబెట్టే వాడవుతాడు. ఇలా శుక్రాచార్యుడు చెప్పగానే యయాతి ఎంతగానో సంతోషించి శర్మిష్ఠ దేవయానులతో రాజధానికి వచ్చాడు. శాప ప్రభావం వల్ల వృద్ధుడై వంగిపోయాడు. ఒకనాడు వయసు వచ్చిన తన కుమారులను పిలిచి, నేను చూడడానికి ముసలోడినే కాని నేను ఎలాంటి సుఖాలను అనుభవించలేదు. నాకు మీ యవ్వనాన్ని ఇచ్చి నా వృద్ధాప్యాన్ని తీసుకోండి అన్నాడు. అప్పుడు తన కొడుకులు, నాన్న, ఏదో ముసలితనం వస్తే ఏడుస్తూ భరిస్తారు కానీ కావాలని ఎవరైనా ముసలితనాన్ని కోరుకుంటారా? అదీగాక తలమెరిసిన మన్మధుడిని అయినా సరే యువతలు ఆశ్రయించుకుంటారు. ఎన్ని భోగభాగ్యాలు ఉన్నా ముసలివాడేమీ అనుభవించలేడు. అందుచేత నీ కోరిక మేము తీర్చలేమని ఖండితంగా చెప్పేశారు. ఆఖరివాడు పూరుడు మాత్రం ఏమీ అనలేదు. యయాతికి కోపం వచ్చి పెద్దవాడైన యదువును అతని వంశం వారిని రాజరహత లేని వారిగా శపించాడు. రెండవ వాడైన దుర్వాసుని అతని వంశం వారిని ధర్మ అధర్మ వివేక శూన్యులైన కిరాతకులకు రాజులుగా ఉండమని శపించాడు. మూడవ వాడైన ద్రుహ్యుని వాని సంతానాన్ని నీటి మీద పడవల మీద ప్రయాణించే దేశానికి పాలకులుగా ఉండమని శపించాడు. నాలుగవ వాడైన అణువుని మరియు అతనికి పుట్టే వారిని ముసలితనం రాకుండా నిండు వయసులో ఉండగానే చావండని శపించాడు. చివరి వాడైన పూరుడిని పిలిచి, నాయన, నా ముసలితనం నువ్వు తీసుకొని నీ యవ్వనం నాకు ఇస్తావా అని అడిగాడు. పూరుడు వెంటనే మారు మాట్లాడకుండా తండ్రి కోరినట్టు తన యవ్వనాన్ని తండ్రికి ఇచ్చి అతని ముసలితనాన్ని తీసుకున్నాడు. అప్పుడు యయాతి యువకుడై 2 భార్యలతో భోగాలను అనుభవించి తృప్తిపడిన తర్వాత పూరుణ్ణి పిలిచి తన యవ్వనంతో పాటు రాజ్య భారాన్ని అప్పగించాడు. పూరునికి పట్టాభిషేకం అయిన తర్వాత మంత్రులు సామంత్రులు అందరూ యయాతి మహారాజుతో ఇలా అన్నారు, మహారాజా, మీరు అన్ని ధర్మాలు తెలిసినవారు, అందుచేత మాట్లాడడానికి భయపడుతున్నాం. మాకు ఉన్న సందేహం తీర్చండి అన్నారు. మీ పెద్ద కుమారుడు అన్ని విధాల రాజు కావడానికి లక్షణాలు ఉన్నవాడే కదా, మరి అతని కాదని చిన్న కురునికి పట్టం కట్టారు ఏంటి అని అడిగారు. యయాతి వారిని చూసి, అవును, వాడు నాకు చిన్న కుమారుడే కాని నా హృదయానికి మెచ్చినవాడు. పెద్దవాడు గర్వంతో నా మాట కాదని పొగరుగా మాట్లాడాడు. అలా తండ్రి మాట వినని వాడు కొడుకు అవుతాడా? వాడికి తండ్రి ఆస్తి పొందే అర్హత ఎక్కడిది? పూరుడు చిన్నవాడైన గుణంలో గొప్పవాడు, అందుకే అలా చేశాను. అదీగాక శుక్రాచార్యుడు కూడా అతడే రాజ్య అర్హుడని వంశకర్త అవుతాడని చెప్పాడు అని వారిని ఒప్పించి పూరుణ్ణి చక్రవర్తిని చేసి యదువు మరియు ఇతర కుమారుల్ని సామ్రాజ్య సరిహద్దుల్లోని రాజ్యాలకు పాలకులుగా చేసి తాను తపోవనానికి వెళ్లి జితేంద్రుడై 1000 ఏళ్లు తపస్సు చేసి దివ్య విమానంలో దేవలోకానికి వెళ్లి అక్కడ దేవ ఋషులతో పూజలందుకొని అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్లి ఆ లోకంలో బ్రహ్మ చేత ఋషి గణాల చేత పూజలందుకుంటూ అనేక సంవత్సరాలు నివసించి తిరిగి ఇంద్రలోకానికి వచ్చాడు. ఇంద్రుడు అతనికి మర్యాదలు చేసి పూరునికి పట్టం కట్టే సమయాన నువ్వు అతనికి బోధించిన నీతులు ఏమిటి అని అడిగాడు. దానికి ఇలా అన్నాడు యయాతి, జ్ఞానులయ్యి ముక్తి పొందిన మహాత్ముల చరిత్రలు వింటూ ఉండాలి. మంచి వ్యక్తుల సభల్లో కూర్చొని ధర్మాలు ధర్మ సూక్ష్మాలు తెలుసుకుంటూ ఉండాలి. ఆ తెలుసుకున్న ధర్మాలను ఆచరిస్తూ ఉండాలి. లేకపోతే తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. అర్హుడైన వాడికి దానం చేయాలి. ఆకలి అని వచ్చిన అతిథికి లేదనక ఉన్నంతలో భోజనం పెట్టాలి. ఎప్పుడైనా సరే ఎదుటివారి మనసుకు మెచ్చేలాగా మేలు చేసే విధంగా సత్యదూరం కాకుండా మధురంగా మితంగా మాట్లాడాలి. ఆ మాటకు అప్పుడు విలువ ఉంటుంది. మాటల ఈటలతో పరుల మనసులను గాయపరిచే దుర్జనుల దగ్గరకు చేరకూడదు. కరుణ, సత్యము, శాంతి అనేవి మనసులో స్థిరంగా నిలుపుకోవాలి. కామం, కోపం అనే లోపలి శత్రువులను దూరంగా తరిమి కొట్టాలి. ముందుగా లోపలి శత్రువులను గెలిచిన వాడు బయటి శత్రువులను తేలికగా గెలుస్తాడు అని పూరునికి బోధించానని యయాతి అన్నాడు. అప్పుడు ఇంద్రుడు, నీవు ఎలాంటి పుణ్యాలు చేశావని ఇలాంటి పుణ్యలోక భోగాలు
పొందావని అడిగితే యయాతి గర్వంతో అసుర మునివర్యులు ఎవ్వరూ చేయలేనంత తపస్సు నేను చేశాను కనుక నాకు ఇలాంటి భోగాలు కలిగాయని చెప్పాడు. అతని గర్వాన్ని చూసిన ఇంద్రునికి కోపం వచ్చింది. నీకు పుణ్యం సరిపోయింది, ఇంకా దేవలోక భోగాలు అనుభవించడం కుదరదు, నీవు అధో లోకాలకు వెళ్ళిపోమని ఆజ్ఞాపించగా యయాతి నేను మానవ లోకానికి పోలేను, అంతరిక్షంలోనే ఉన్న సద్గుణంలో సత్పురుషుల సాంగత్యంలో ఉండేలా నన్ను అనుగ్రహించు అని కోరాడు. అప్పుడు ఇంద్రుడు సరే అన్నాడు. యయాతి సద్భువనానికి చేరుకునేసరికి అతని దౌహిత్రులు అష్టకుడు, శిబి ఇంకా కొంతమంది కలిసి స్వాగతం పలికారు. ఇది యయాతి యొక్క పూర్తి స్టోరీ. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.